ప్రైజ్ ద లార్డ్. ధన్యజీవులు పాస్టర్స్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రసన్న వరల్డ్ ఎవాంజలిజం మినిస్ట్రీస్ మరి కొన్ని సంవత్సరముల నుంచి మరి సువార్తను బోధించి వారి పాదములు సుందరమైనవని దేవుడు ఇచ్చిన ప్రేరణతో ప్రతి శనివారం మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బహుగా వాడబడాల సంఘములు, ఉజ్జీవింపబడాల సంఘములు, అదేవిధంగా దేవుని రాకడ సమయానికి వధువు సంఘం పటిష్టత కావాలా, సిద్ధపడే వధువుగా అవ్వాలని మరి ప్రేరేపించబడ్డాం. దానిలో భాగంగా దేవుడు ధన్యజీవులు పాస్టర్స్ సువార్తను బోధించే వారి పాదములు సుందరమైనవి కనుక వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్స్ అందరూ కూడా దేవుని నామాన్ని ఇంకా బహుబలంగా దేవుని రాజ్య కట్టుట్లో ఉపయోగకరంగా కావాలని ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన స్తుతిస్తున్నాం. మరి ఈరోజు మన మధ్యలో దేవుని చే బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని ఆత్మచే నింపబడి దేవుని రాజ్య కట్టుడులో మరి ఎంతో శ్రేష్టమైన ఆయన నామాన్ని గణపరచడానికి వారి యొక్క జీవితాన్ని ఫలంగా పెట్టినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సో మనం ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధన్యజీవులు పాస్టర్స్ అనే ఈ కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియమైన యేసయ్య, నీవు చూచుతున్న దేవుడవు గనుక నాయన, పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలోనికి మీరు వచ్చి ప్రభు నాయన ప్రతి సేవకుని నీవు పిలిచిన విధానమును బట్టి వారు నడుస్తున్న మార్గమును బట్టి నీకు స్తోత్రములు నాయన. ఎవరు ఏ విధముగా నడిచి ఏ విధమైన సాక్ష్యముతో అయినను నీ రాజ్యం కట్టుటలో నీ పిల్లలుగా మా తోటి వారిగా కొనసాగుతుండగా నాయన నీకు స్తోత్రం. ఈరోజు అయ్యా తండ్రి, నీ ప్రియ కుమారుడు నాయన నీకు స్తోత్రం ప్రకాష్ కుమార్ గారిని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నీ పరిచర్యలు మీరు నిలబెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ సాక్ష్యమును పంచుకుంటుండగా అనేక మంది పాస్టర్స్కి ప్రభా, అదేవిధంగా తండ్రి దైవ సేవ చేయాలి అన్న బిడ్డలకు మేలుకొల్పుగా, అదేవిధంగా ఉజ్జీవింప చేసే విధంగా సేవలో ఎలా వెళ్ళాలి, ఆత్మపూర్వకంగా ఎలా ముందుకు సాగాలి అని నాయన నీ కుమారుడు ఇచ్చే సాక్ష్యం అనేక బిడ్డలకు నాయన దిక్సూచిగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ కృప తోడుగా ఉంచి, నీ సన్నిధి ఉంచి ఈ కార్యక్రమం అంతటా మీరే మహిమ పొందుకున్నామని మానవుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు మరి వైరాపట్నంలో, ఖమ్మం జిల్లా వైరాపట్నంలో పరిచర్య చేస్తున్నటువంటి మెరిపో ప్రకాష్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించినాం. వారు మన మధ్యలో ఉండడం ఎంతో మరి దేవుని నామాన్ని బట్టి సంతోషిస్తున్నాం. సో వారి మాటల్లో మనం కొన్ని విషయాల్ని, వారి సాక్ష్యంగా మన మధ్యలో వారు చెప్పబోతున్నటువంటి విషయాల్ని మన ఆత్మీయ జీవితంలో మరి ఉపయోగకరంగా దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానమును బట్టి, వారిని నడిపించిన వారి సాక్ష్యాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఈరోజు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మరి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క సందేశాన్ని పంచుకుంటారు. సో పాస్టర్ గారు, మరి మీరు ఎక్కడ జన్మించారు, మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని, మీ తల్లిదండ్రుల పేర్లు మాకు వివరించండి. ప్రసన్న వరల్డ్ ఎవాంజలిజం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన దైవజనులు మధు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు. సాక్ష్యం చెప్పటం అనేది
చాలా తేలికైనటువంటి విషయమే, కానీ సాక్ష్యాన్ని కాపాడుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. మరి నన్ను ఒక దైవ సేవకునిగా సాక్ష్యం చెప్పటానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు వందనములు. మరి నేను రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించడం జరిగింది. రాజమండ్రి బాలాజీపేటలో నేను జన్మించి ఉన్నాను. నేను ఎక్కడైతే జన్మించానో దేవుడు ఆ ప్రాంతాన్ని ఎంతగానో కూడా ఆశీర్వదించాడు. గొప్ప గొప్ప దైవ సేవకులు ఆ ప్రాంతానికి వచ్చేట్లుగా దేవుడు ఆ విధముగా గొప్ప సేవకుల్ని తీసుకుని రావటం నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు? నేను వివాహం ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆంధ్ర, పేరు, మీ నాన్నగారి పేరు? ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ నేను నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అటువంటి అమ్మాయినే వివాహం ఆడాలని అనుకున్నాను. మా యొక్క అన్నగారు, బంధువులు ఎవరూ కూడా ఒప్పుకోలేదు. నీకు కూడా ఎవరూ లేరు, మరి ఆ అమ్మాయికి కూడా ఎవరూ లేరు. నువ్వు సేవలో నీ వెనక ఒక అండ, ఒక ఆధారం అనేది ఉంటే నువ్వు సేవ చేయటానికి నిన్ను ఎంతగానో కూడా పురికొల్పుతారు. కనుక మేము మంచి సంబంధాలు చూస్తాం వద్దన్నారు. అయినప్పటికీ నేను కూడా ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయినే చేసుకోవాలనుకుని తీర్మానించుకుని వాళ్ళు ఎంత చెప్పినా కానీ నేను వినకుండా మరి వైరాలోనే అక్కడ ఒక అమ్మాయిని నేను వివాహం చేసుకోవటం జరిగింది. ఆమె పేరు సంధ్యారాణి. దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చి ఉన్నాడు. 2 ఆడపిల్లలు. మొదటి పెద్ద కూతురు పేరు లూదియా రాణి, చిన్న కూతురు పేరు ఎస్తేరు రాణి. ఓకే, దేవునికి స్తోత్రం. సో మీరు ఆంధ్ర ప్రాంతమైనటువంటి రాజమండ్రి ప్రాంతంలో మీరు జన్మించిన అని చెప్తున్నారు కదా. మీ తల్లిదండ్రులు దైవ సేవలలో ఉన్నారా? మా అమ్మగారు చాలా భక్తిగా ఉంటారు. మా నాన్నగారు దేవుని యందు భయభక్తులు కలిగి రైల్వేలో పనిచేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత సువార్థికునిగా పరిచర్య చేస్తూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సేవలో వాడబడుతూ ఉండేవారు. మమ్మల్ని ఎంతగానో కూడా చిన్నతనంలో మరి నాకు ఊహ కూడా సరిగా తెలియదు. మరి మా అన్నలు, మా అక్కగారిని ఎంతో భక్తిలో పెంచారు, ఆత్మీయమైన క్రమశిక్షణలో పెంచారు. ఆ క్రమశిక్షణలోంచి రావటం నిజంగా ఇది నా యొక్క గొప్ప భాగ్యం అని, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని తలుస్తున్నాను. మీరు ఎంతమంది మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు? నాకు 2 అన్నలు, 1 అక్క. నేను ఆఖరి వాడిని. వాళ్ళు పరిచర్యలో ఉన్నారా? వారు ఎవరూ లేరు, పరిచర్యలో లేరు. దేవునికి స్తోత్రం. నిజంగా మరి మీ నాన్నగారు చేసిన ఆ భక్తి, మీ అమ్మగారు చేసిన భక్తి, ఆ అభిషేకం మరి వారితో పాటుగా చిన్నవారైన మీ మీదికి దేవుడు తీసుకొని వచ్చినట్లుగా, అంటే దేవుడి పరిచర్యలో ఏర్పరచుకోవడానికి వారు చేసినటువంటి భక్తి, ఆ అభిషేకం మీ మీదికి ఫ్లో అయింది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అదేవిధంగా మరి మనం ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు ఎంతవరకు చదువుకున్నారు పాస్టర్ గారు? నేను పెద్దగా చదువుకోలేదు. ఓకే. ఇంటర్మీడియట్ చదువుకుందాం అనుకున్నా, కానీ కొనసాగించలేకపోయా. మెట్రికులేషన్ చదువుకుని అంతటితో ఆపేయటం జరిగింది. ఓకే. అయితే కొంత నన్ను చదివించేటువంటి వారు కూడా మరి
మా అన్నగారి దగ్గర చదువుకోవటం జరిగింది. ఇక అక్కడి నుండి మరి కొన్ని అనివార్య కారణాల వలన చదువు అయిపోయిందా? అన్నగారి దగ్గర నుండి వేరుపడటం జరిగింది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మీరు సేవ నిమిత్తం అంటే మీరు ఎట్లా సేవలోకి రావాలని మీకు అనిపించింది? అంటే దేవుడు వేరే పాస్టర్స్తోనే మాట్లాడితే మీరు సేవలోకి వచ్చారా? వేరే సేవకులలో నుంచి మాట్లాడితే దేవుడు మీరు సేవకు వచ్చారా? దేవుడు మిమ్మల్ని స్వయంగా వాక్యం ద్వారా మీతో మాట్లాడినాడా, లేదంటే మీ కళల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ పరిచర్య చేయాలని ఎలా మీరు అనిపించింది మీకు? నన్ను ఎవరో కూడా నన్ను సేవలోకి రమ్మని ఎవరో కూడా నన్ను బలవంతం చేయలేదు. లేకపోతే ఒక బతుకు తెరువు కోసం అన్నట్టుగా కూడా నేను దేవుని సేవలోకి రాలేదు. అసలు దేవుని సేవ చేయాలని కూడా నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. అయితే ఒకప్పుడు నేను మా అత్తగారు మా అక్క గారి దగ్గర వాళ్ళ దగ్గర ఉండేవాడిని. మరి ఏమన్నా సరుకులు తీసుకుని రమ్మంటే అందులోని ₹1 ₹2 కమిషన్లు అలాగా నేను సంపాదించుకుని నేను అర్ధరాత్రులు దొంగచాటిగా సినిమాలు చూసుకుంటూ వచ్చేవాడిని. అయితే మా అత్తమ్మ గారు వారి యొక్క పిల్లల మీద కూడా అంత శ్రద్ధ చూపలేదు. నా మీద ఎంతగానో కూడా శ్రద్ధ చూపేది. పైన రెండో అంతస్తు మధ్యలో నేను ఎప్పుడు వస్తానా అని ప్రార్థనలో ఉండేది. ప్రార్థనలో ఉండి ఎప్పుడైతే నేను దొంగచాటుగా ఆ కిందకు దూకి అటు నుండి పైకెక్కి అక్కడ అక్కగారి యొక్క గది దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు కొడుతూ ఉంటే మధ్య గదిలో ఉన్న మా అత్తమ్మ గారు వచ్చి నాకు దేవుని గురించి చెబుతూ ఉండేది, గద్దించేది, సువార్త చెప్పేది. నేను ఎప్పుడు కూడా ఆ మాటలో నేను ఆలకించలేదు. నా కోసం ఆ మేడ మీద ఒక చోట ప్రార్థన చేస్తూ ఉండేది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రకాష్ కుమార్ని మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండేది. మా అత్తగారు ప్రార్థన చేస్తూ ఉండేది. అంటే మీ అత్తగారు అంటే మీ నాన్న వాళ్ళ అక్క చెల్లిగారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. నేను మెట్లెక్కి పైకి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. ఈ ముసలిది ఎప్పుడు ఇంతే, ఇంకేమీ పని పాట లేదు. ఇలా ఆయన డాక్టర్ గారు, RMP డాక్టర్, మంచిగా సంపాదిస్తూ ఉన్నాడు, ఈమెమో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అని నేను సనుక్కుని వెళ్ళిపోయేవాడిని. కానీ నా కోసం కన్నీరు కార్చేది మా అత్తమ్మ గారు. నాకు ఆత్మీయమైన తల్లి ఆయన అత్తమ్మ గారు. ఇప్పుడు లేరు, ప్రభువునందు నిద్రించారు. ఆ అత్తమ్మ గారు నాకు కన్న తల్లిలాగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా ఎవరిని కూడా దేవుళ్ళలోకి అంతలాగా నడిపించినట్లుగా నేను ఎక్కడ చూడలేదు. నా మీద అంతగా దృష్టి పెట్టేది. కన్నీటి ప్రార్థన అనేది ఫలించింది. ఒకసారి నేను అత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అంటే మా ఆత్మీయమైనటువంటి తల్లిగారి దగ్గరికి వెళ్ళి, మరి యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సంఘటన ఎక్కడుంది అని బైబిల్ పట్టుకెళ్ళి చూపిమను. ఎప్పుడైతే నేను ఆ వాక్య భాగం చదువుతూ ఉన్నానో వెంటనే నాలో ఉన్నటువంటి ఆ చీకటి అంతా కూడా తొలగిపోయింది. నా జీవితం వెలిగించబడింది. ఎంత గొప్ప కార్యం కదా నిజంగా. ఆమె చేసిన ప్రార్థన మిమ్మల్ని ప్రేరేపించి మరి మీరు అది అడిగి యేసయ్య సిలువలో కార్చిన రక్తం అదంతా చదివారు. మీరు చదువుతున్నప్పుడు మీకు ఆ చెడ్డ అలవాట్లు అంటే సినిమాలు చూడడం ఇలాంటి మొత్తం కూడా మీకు ఒక్కసారి చదివాను. ఆయన గురించి ఒక్కసారి చదివా. చదవటంతోనే మొత్తం అంతా నా జీవితం అంతా మారిపోయింది. మారిపోయిన తర్వాత
మొట్టమొదటగా నేను క్రీస్తు ఎవరు అనేటువంటి ఒక పుస్తకం రాయటం జరిగింది. ఒక్క నిమిషం. అయితే మీరు అక్కడ అలా ఫస్ట్ టైం మీరు బైబిల్ చదవడం ఆ, కదా. ఆ, సో ఆ బైబిల్ చదివిన తర్వాత మీకు ఒక రకమైన చీకటి అనేది తొలగిపోయింది. బయటికి తొలగిపోతున్నట్టుగా అనిపించిందా? తొలగిపోయింది. అంటే అంతకుముందు నా మీద ఒక భారం ఉన్నట్టుగా, బరువు ఉన్నట్టుగా అది పోయినట్లుగా మొత్తం తేలికైపోయింది, ఫ్రీ అయిపోయింది, తేలికైపోయింది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతకరమైన మాటలు కదండి. సో ఆ రోజు మీకు ఏమనిపించింది? అట్లా అలా అలా ఆ ఫ్రీ అయిన తర్వాత మీరు వెళ్ళి మీ అత్తగారికి చెప్పారా? చెప్పిన తర్వాత ఇట్లా చదువుతుంటే ఇట్లా ఇలాగా నా జీవితం మారిపోయింది అని చాలా సంతోషపడ్డది. ఎప్పుడైతే నేను కన్నీటి ప్రార్థన చేసింది కదా మీ కొరకు. సో మీరు వాక్యం చదువుతున్నప్పుడు అట్లాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనగానే తను నిజంగా యేసయ్యకి ఎంత మహిమ చెల్లించింది కదా కదా. ఆనందపడిందా? చాలా ఆనందపడ్డా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలకి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఆ విషయం నెరవేర్చబడ్డప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఆ విషయం నెరవేర్చబడ్డట్టుగా అనిపించినప్పుడు చాలా సంతోషపడతారు కదా. సో మీ గురించి ముఖ్యంగా మీ మారు మనసు గురించి ఆమె ఎంతగానో ప్రార్థన చేసిన ఒక తల్లి కాబట్టి మీకు భారం పోయినట్టు, ఒక చీకటి తొలగిపోయినట్టు అనిపించే వరకు అనిపించిన విషయాన్ని మీరు చెప్పగానే తనకు అనిపించిన ఒక పండగలాగా ఉన్నారు ఆమెకి. దేవునికి స్తోత్రం. నిజంగా చూడండి, ఆత్మీయంగా తన పిల్లల కోసం చేసినట్లుగా కన్నా కూడా ఎక్కువగా మరి అన్న కొడుకు అయినటువంటి ప్రకాష్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేసి ఆ తల్లి ఎంతగానో మరి కన్నీరు గార్చి యేసయ్య సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని గోజాడింది అంటారు. సో అలా గోజాడమే అవడమే తల్లిదండ్రులు లేనటువంటి ఆ కుమారునికి మరి తల్లిగా, ఆత్మీయమైనటువంటి తల్లిగా, అత్త అయినప్పటికీ ఒక తల్లిగా కన్నీరు కార్చడం అంటే ఈరోజు తన పిల్లల కోసం కన్నీరు కార్చే వాళ్ళే తల్లిదండ్రులుగా కష్టమైనటువంటి పరిస్థితులలో మరి ఒక అన్న కొడుకు అయినటువంటి తన కొరకు కన్నీరు కార్చి, అదేవిధంగా ఆమె కార్చిన కన్నీరుకు ఫలితం కూడా వెంటనే రిజల్ట్ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వింటుంటాడు కదా, కాబట్టి ఆయన చూచే దేవుడు వెంటనే ఆ మాట చదివి యేసయ్య కార్చిన రక్తం గురించి, ఆ శిలువ మరణం గురించి చదివి అప్పుడే ఆ విధమైనటువంటి చీకటిని తొలగిపోవడం చూశానంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇంకొకటి పాస్టర్ గారు ప్రశ్న ఏంటంటే, మీరు సేవ నిమిత్తము ఏ ఇయర్లో మీరు సేవలోకి వచ్చారు? 1989వ సంవత్సరంలో. అప్పుడే నేను యేసుక్రీస్తు అంటే అంతకు మునుపు నేను క్రైస్తవుని, పుట్టు క్రైస్తవుని, నామకార్థంగా అంటే పేరుకు ఒక క్రైస్తవునిగా జీవిస్తూ ఉన్నా. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక క్రైస్తవునిగా, అదైనా నామకార్థంగా. అయితే ఎప్పుడైతే నా జీవితం పూర్తిగా మారిపోయిందో బైబిల్ చదవటం ప్రారంభించాను. ప్రారంభిస్తే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వాక్య భాగం చదువు 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 అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు మునుపు ఎట్లా మాట్లాడడం అంటే మీకు అంటే ప్రేరేపిస్తున్నాడు. అంత మునుపు నేను బైబిల్ని ఒక్కమారు కూడా చదవలేదు, ఒక్కసారి కూడా అసలు మీకు అధ్యాయం తెలియదు. నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అప్పుడే నేను ఆత్మీయంగా అప్పుడే పుట్టాను ఆత్మీయంగా. ఇక ఒక్కసారి కూడా కంప్లీట్ కాలేదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వాక్య భాగం చదువు అని మెల్లనైన స్వరం నాలో వినపడుతుంటే బైబిల్ తిరగేశాను, అటు ఇటు తిరగేసి ఇర్మియా గ్రంథం చూస్తే అందులోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను
నియమించుకున్నానని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే ఈ లోకంలో ఎంతోమంది నాకంటే పెద్దవారు ఉన్నారు కదా, నేనేంటి, నేను చిన్న వయసులో ఉన్నాను, గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. మాట్లాడేటప్పటికి మీకు ఎంత సంవత్సరం ఉంది? నాకు అప్పుడు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు బాల్యం, చిన్న వయసు. అవును. నేను చిన్న వయసులోనే దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. అయితే నన్ను అప్పుడు సేవలోకి నడిపించేటువంటి మా అత్తగారు ఆత్మీయ తల్లి నన్ను సేవలోనికి వెళ్ళిపోమని, అప్పుడే నన్ను వెళ్ళిపో, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని నన్ను ప్రోత్సహించి పంపించేసినట్లయితే అసలు నా పరిచర్య ఈనాడు ఏ విధంగా ఉండేదో, చాలా ఇంతకంటే చాలా అద్భుతకరమైనదిగా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. అయితే మా అత్తమ్మ గారు ఏమన్నారంటే, దేవుడు భవిష్యత్తులో నిన్ను వాడుకుంటాడురా, నువ్వు చిన్నవాడు కనుక నీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, కానీ ఇప్పుడైతే కాదు భవిష్యత్తులో అని. అంటే ఇంత చిన్న వయసులో వీడిని దేవుడు ఎట్ట వాడుకుంటాడు అన్నట్టుగా మాట్లాడింది అనుకున్నది. దేవునికి స్తోత్రం. అయితే మీరు 1989లో ఇట్లా ప్రేరేపించబడి దేవుడు వాక్యం చదివారు కదా, అయితే అప్పుడేమి ఇక సేవలోకి రాలేదు మీరు? అంటే ఎప్పటికి వచ్చారు మీరు? 1997వ సంవత్సరం. అంటే సుమారు ఒక 8-9 సంవత్సరాలకి మళ్ళీ మీరు 7 సంవత్సరాలకి ఎట్లా మళ్ళీ మీరు అంటే పరిపూర్ణమైనటువంటి పరిచర్లోకి వచ్చారు? ఇక ఎట్లా వచ్చారు 97లో మళ్ళీ పరిచర్యలోకి పర్ఫెక్ట్గా? అంటే ఆ 7 సంవత్సరాల గ్యాప్లో ఏం చేశారు అసలు? 89వ సంవత్సరంలో జనములకు ప్రవక్తగా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. నేను బాలుడిని కదా అంటే, నేను బాలుడినని అనొద్దు అని దేవుడు వాక్యంలో అంటే మెల్లనైన స్వరం వాక్యంలో నుండి వినపడుతుంది. అయినా కానీ నేను సేవకి సమర్పించుకోవటం లేదు. ఒకవైపు ఏమో మా అత్తగారు దేవుడు నిన్ను భవిష్యత్తులో వాడుకుంటాడని, తర్వాత ఇంకొక వైపు నేను చిన్నవాడిని కదా అని. నేను దేవుని పిలుపుకు లోబడలే, దేవుని పిలుపుకు విధేయుడిని కాలేదు. తర్వాత దేవుడు దర్శనాలు ఇవ్వటం ప్రారంభించాడు. దేవుడు నా యొద్దకు దిగి వస్తున్నట్టుగా అటువంటి దర్శనాలు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. మృతులైనటువంటి వారు ఒక ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా, వాళ్ళని నువ్వు బ్రతికించాలన్నట్లుగా ఇటువంటి దర్శనాలు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక 6 సంవత్సరాల తర్వాత నేనేం చేశానంటే మహారాష్ట్ర పూనా వెళ్ళిపోవటం జరిగింది. అక్కడ మా చిన్నన్న గారు కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. కార్లు స్కూటర్లు కంపెనీలో పనిచేస్తూ ఉంటే నేను కూడా వస్తానని వెళ్ళిపోయాను. ఇక అక్కడ బైబిల్ చదవటం మానేశాను. బైబిల్ చదవటం ఎప్పుడైతే మానేసి పనిలో పడ్డానో దేవుడు హృదయంలో మాట్లాడటం ప్రారంభించాడు. ఆత్మలో దేవుని స్వరం వినబడుతూ ఉంది. అంతకుముందు ప్రతిరోజు బైబిల్ చదివేవాడిని. నేను ఎక్కడ చదువుతూ ఉన్న బైబిల్లో ఏ రోజు చదివినా ఆ రోజు ఎక్కడో ఏదో ఒక వచనంలో నుండి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడకుండా ఉండలేడు. దేవుడు ఏదో ఒక విధంగా నేను చదివే మాటలో నుండి ఏదో ఒక విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కానీ నేను లెక్క చేయలే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చదవటం మానేశాను. హృదయంలో మెల్లనైన స్వరం వినబడుతుంది. ఒకవైపు సాతాను లాగుతూ ఉన్నాడు, ఇంకొక వైపు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సాతాను రా, నిన్ను ఒక గొప్ప సినిమా రచయితనుగా చేస్తాను, ఒక డైరెక్టర్గా చేస్తాను. ఎందుకంటే అప్పుడు నేను చక్కటి కథలు రాసేవాడిని, సీరియల్ రాసేవాడిని. 67 సూపర్ హిట్ సాంగ్స్ రాశాను. 67 సూపర్ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నేను సినిమాలని ఇట్ట తీయాలి
అని ఒక 67 హిట్ సాంగ్స్ రాసుకున్నాను. ఒక కొన్ని సినిమాలకి కూడా సిద్ధం చేసుకున్నాను, స్టోరీస్ సిద్ధం చేసుకున్నాను. తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా పెంటతో సమానం, నువ్వు వెళ్ళి నా పని చేయాలి అని దేవుడు నాతో మాట్లాడుతుంటే, అప్పుడు నేను చేసేదంతా కూడా ఇది పెంట వంటిది, నాకు అవసరం లేదు, నేను భక్తిగా ఉంటే చాలు, సేవకు వెళ్ళిపోవాలని అప్పుడు కూడా అనుకోవట్లే, నేను నా భక్తిని కాపాడుకుంటే చాలు, నేను భక్తిగా ఉంటే చాలు అని చెప్పి వాటిని ఏం చేశానంటే 67 సూపర్ హిట్ సాంగ్స్ పాటల్ని కాల్ చేశాను. అవన్నీ వద్దనుకున్నాను. నాతో మాట్లాడుతున్నాడు. అప్పటికి మీరు ఆ సినిమా పాటలు రాస్తున్నా అంటున్నారు కదా, అంటే మళ్ళీ సినిమా చూస్తలేదా? నేను బైబిల్ చదువుతూ ఉన్నా, మరి చదువుతూనే మళ్ళీ ఆ పాటలు రాశారా? అంతకు మునుపు చూసేవాడిని, బంద్ చేసిన తర్వాత ఇక చూడలేదు. ఆ తర్వాత నన్ను కొంతకాలం మళ్ళీ నేను లోకంలో కలవటం జరిగింది. నన్ను ఒక బైబిల్ క్రమంలో నడిపించేటువంటి ఒక నాయకుడు అనేవాడు నాకు లేరు. నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉండేవాడిని. మా అన్నగారి దగ్గర నుండి కూడా నేను వేరైపోవటం జరిగింది. నేను వేరైపోయి ఒక ఇంటిలో ఉండేవాడిని కనుక నేను పని చేసుకునేటప్పుడు మరి అటువంటి సమయంలో నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు, శేఖర్ గారు అని. ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నారు రాజమండ్రి, ఆ గొప్ప మహాసభల్లో ఆ దైవజనులు వాడబడుతూ ఉన్నారు. మరి ఆ అన్నగారు నన్ను చాలా భక్తిలో నడిపించారు. సినిమాలకు పోయేవాడిని అంతకుముందు. నేను బీడీ వెలిగించానంటే ఒక్క రోజు అది ఆరిపోవటానికి వీల్లేదు. దరిదాపు 20 కట్టలు అయిపోయాయి, బీడీ కట్టలు 20 దాకా రోడ్డు మీద. అది అయిపోయిందంటే అది ఆరిపోవటానికి వీల్లేదు. దాన్ని ముట్టించుకుని 20 కట్టలు సిగరెట్ పెట్లు అయిపోయాయి. అంతగా నేను దేవుని పిలుపుకు లోబడకుండా నేను సాతాను లాగినకెళ్ళి లాగబడ్డాను. అటువంటి టైంలో శేఖర్ గారు నా జీవితంలో రంగప్రవేశం చేయటం జరిగింది. అప్పుడు మరి శేఖర్ గారితో పాటు పనికి వెళ్ళేవాడిని. పనికి వెళ్తూ ఉంటే, అలా కాదు ప్రకాష్, ఇలా ఉండాలి, భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని చెప్పి నన్ను దేవునిలో నడిపించారు. మంచి సహవాసంలో, ఆ అన్నగారితో మంచి సహవాసంలో నేను కొనసాగాను. ఐరన్ మేస్త్రిగా ఉండేవారు, నేను వారితో పనిచేస్తూ ఉండేవాడిని. అయితే నాకంటే ముందు వారు సేవకులయ్యారు, మరి మహాసభల్లో వాడబడుతూ ఉన్నారు. ఆ తర్వాత నేను కూడా సేవకున్నయ్యి మరి ఇట్లా పరిచర్య చేస్తున్నానంటే చాలా సంతోషపడ్డారు. దేవునికి అటువంటి సమయంలో మహారాష్ట్రలో పనిచేస్తూ దేవుని పిలుపుకు లోబడి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా సంఘాలు కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మీరు 1997లో మరి సేవలోకి వచ్చానంటున్నారు కదా. ఆత్మలో దేవుని స్వరం వినపడుతుంది. మొదట చిన్నగా వినపడింది, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అంత అశాశ్వతమైంది, నువ్వు వెళ్ళి నా పని చేయాలని. వెనక నుండి ఎవరో చిన్నగా నెట్టినట్టు అయింది. తర్వాత రెండో రోజు అదే స్వరం 97వ సంవత్సరంలో 97 మార్చి ఫిబ్రవరి ఆ టైంలో మరొక రోజు 97లో సేవకు వచ్చారు కదా. సో ఎట్లా డైరెక్ట్ మీరు వేరే ప్రాంతానికి వచ్చారా, ఇక్కడ తెలంగాణకి ఇంకే ప్రాంతానికన్నా వచ్చారా? లేదు, మొట్టమొదట హైదరాబాదు వెళ్ళటం జరిగింది. ఓకే. అయితే ఇలా దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. రోజు ఆ స్వరం పెరుగుతూ ఉంది. రోజు ఎవరో వెనక నెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది.
వెనక చూస్తే ఎవరూ లేరు, నెడుతున్నట్టుగా అనిపించేది. రోజు రోజు ఆ స్వరం పెద్దదవుతూ ఉంది. ఇక ఆ స్వరానికి నేను తట్టుకోలేక నేను దేవుని పిలుపుకు లోబట్టడం జరిగింది. మరి మా మహారాష్ట్ర పూనాలో కంపెనీ, మరి అది మా వదిన గారి, అందులో కంపెనీలో మా చిన్నాన్న గారు పనిచేసేవారు. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను మా వదిన గారికి, మా అన్నగారికి, వీళ్ళందరికీ, సూపర్వైజర్కి అందరికీ చెప్పా, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకోలేదు. గంటన్నర సేపు ఒప్పుకోవాల, నన్ను లాగాలని చూశారు. అయితే నన్ను ఏమన్నారు వాళ్ళు? వద్దు, నువ్వు ఇప్పుడప్పుడే పరిచర్యకి వెళ్ళొద్దు, కొంత సంపాదించుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి పరిచర్య చేసుకో అని అన్నారు. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారా? వాళ్ళు క్రైస్తవులే. అయితే మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అంటే మీకు కొంత డబ్బు ఉంటే దేవునికి పరిచర్యకి ఇంకా మంచిగా. మళ్ళీ అదొకటి. రెండవది ఏంటంటే ఆ కంపెనీలు మొత్తం 5-6 కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కంపెనీస్ అని. మా వదిన గారికి పిల్లలు లేరు, 2 ఆడపిల్లలే, మగ పిల్లలు లేరు. కనుక నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి, ఇక వేరే కంపెనీలో ఎక్కడ కూడా నన్ను ఉంచదలుచుకోలేదు. వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి నన్ను సాదుకోవాలని చూశారు. వాళ్ళ కుమారునిగా నన్ను సాదుకోవాలని చూశారు, దత్తత తీసుకోవాలని చూశారు. నా పుట్టినరోజు అప్పుడు చాలా ఘనంగా వాళ్ళు ఏది తింటే అది, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నన్ను వాళ్ళల్లో ఒక కొడుకుగా చూసేవారు. అటువంటిది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సమర్పించుకున్నాక వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, దేవుని సేవకి వెళ్ళిపోతా అంటే వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి కారులో నన్ను తాడేపల్లిగూడెం దాకా తీసుకుని వచ్చి అక్కడ వదిలిపెట్టేసి మరి ఒక్క మాట అన్నారు, ఇంకెప్పుడు కూడా జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను సూట్ కేసు పట్టుకుని నేను అక్కడే రోడ్డు మీద నిలబడ్డాను. నాకు చాలా బాధ కలిగింది ఆ మాట అనేసరికి. సూట్ కేసు పట్టుకుని రోడ్డు పక్కన పెట్టి, ప్రభా మరి సేవకి వెళ్ళమన్నావు, సేవకు సమర్పించుకున్నా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే ఆ దారి గుండా నాకు తెలిసినటువంటి మ్యూజిషియన్ డేవిడ్ రాజు గారు అని ఒక పాస్టర్ గారు ఎదురయ్యారు. ఆ ప్రకాష్ ఇక్కడ నిలబడి తదేకంగా ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటే, ఇక ఈ జరిగిందంతా చెప్పాను. జరిగిందంతా చెబితే, నాకు తెలిసిన ఒక బైబిల్ కాలేజీ ఉంది, అక్కడికి నిన్ను తీసుకుని వెళతా అని చెప్పి ఆయనకి నాకు ఆయన ఛార్జీలు పెట్టుకుని తీసుకుని వెళ్ళి బైబిల్ కాలేజీలో నన్ను చేర్చి వెళ్ళారు. దేవుని మహిమ. నిజంగా ఆ సేవకుని బట్టి దేవునికి స్తోత్రం. వారు ఇప్పుడు సేవలో కొనసాగుతున్నారు. ఆ కుటుంబాన్ని, ఆ సేవను దేవుడు దీవించును గాక. నిజంగా ఎందుకంటే సేవకులు విన్నాం, చూసినా ఇలాంటి వాళ్ళు కొంతమంది వదిలేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ మీ విషయంలో మరి మీకు ఛార్జ్ పెట్టుకొని మరి మీకు ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ మీరు ట్రైనింగ్ అవ్వచ్చు అని మీకు అది చూపించాడు. చూసారా ఆ పాస్టర్ గారిని బట్టి? నిజంగా ఆయన హృదయం కూడా, అంటే దేవుడు పంపించాడు కదా ఆయన, అందుకనే అట్లా చేశాడు. దేవునికి ఏ పనికి ఎవరు పనికి వస్తారో అప్పుడు వాళ్ళు పంపించేస్తాడు ఇక దేవుడు. కరెక్ట్గా అక్కడే నిలబడి ఉన్నా అదే టైంలో అయ్యగారు రావటం కూడా అది ఒక కార్యమే కదా. అయితే ఇప్పుడు అక్కడి నుంచి మిమ్మల్ని ఎక్కడ షిఫ్ట్ చేశాడు? బైబిల్ కాలేజ్కి, బిలీవర్ చర్చ్ బైబిల్ కాలేజ్ హైదరాబాదు, అక్కడికి వెళ్ళా. ఇంటర్వ్యూ జరిగింది, నన్ను రమ్మన్నారు. అక్కడ 2 years ట్రైనింగ్ అయ్యా. 2 years. ఇక 97వ సంవత్సరంలో సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకోవటం జరిగింది. 97కు ముందు 2 years అది. ఆ 97వ సంవత్సరంలోనే సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్నా. 98, 99 మార్చిలో నేను బైబిల్ కాలేజ్ 2 years కంప్లీట్ చేసుకుని సేవలోకి రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. నిజంగా మీ ప్రస్థానం ఎక్కడ మొదలై ఎక్కడెక్కడ తిరిగింది, దేవుని యొక్క కృప మీ మీద విస్తరిస్తున్న కొద్దీ మిమ్మల్ని దేవుడు అంచెలంచెలుగా, అంటే మీకు సంబంధం లేనటువంటి
ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి మరి అక్కడ ఆ 2 years కూడా మీకు ఏమి నేర్పించారు వాళ్ళు? అంటే దేవుని పరిచర్యని ఎట్లా మీరు చేయాలా, ఎట్లా సువార్త ప్రకటించాలా, ఎట్లా సేవ చేయాలని నేర్పారు. కానీ పరిచర్యలోకి వచ్చిన తర్వాత అవేవి కూడా అక్కడ నేర్చుకున్న విద్య అనేది నాకు ఎంత మాత్రం కూడా ఉపయోగపడలే. అయితే ఆ పుస్తకాలు తెరిచి అక్కడ ఏం చెప్పారు అని వాటిని నేను కంఠస్థం చేసి చెప్పటానికి అవి ఉపయోగపడ్డాయి. కానీ అనుభవపూర్వకంగా నాకు ఉపయోగపడ్డది ఏంటంటే యేసు పాదాల చెంత నేర్చుకోవటం. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు అక్కడ స్టార్టింగ్లో ఆత్మీయతలో ఒక సేవకుడుగా పులిపీఠం మీద ఎలా నిలబడగలగాలి అనేది మాత్రం నేర్చుకోగలుగుతారు అంతే. ప్రతి సేవకుడు మోకరించి మోకాళ్ళ కాయలు కాసి మోకాళ్ళ మీద నిలబడ్డప్పుడు ముఖం తెల్లగవుతుంటే దేవుని యొక్క మహిమ ఆవరిస్తున్నది అని తెలుసుకున్నప్పుడు ఇక ప్రాక్టికల్గా తన యొక్క పరిచర్యలో దేవుడు అన్ని నేర్పుతూ ఉంటాడు. అసలు ఇంకా బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న సంగతులు యేసయ్య చెప్తాడు కదా, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను వెళ్ళాలి అంటే నేను వెళితేనే మీకు వేరొక ఆదరణకర్త వస్తాడు. సో ఆయన వచ్చి మిమ్మల్ని నాలోనే మీకు చెప్పి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఈ బోధకులు ఎవరైతే మనకు టీచింగ్ చేసే వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనల్ని అక్కడ. సో ఆ డయాస్ అలా ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రాక్టికల్కి వచ్చేవరకు అది ఇక్కడ 1% మందమే ఉపయోగపడుతుంది 100కి. ఇక 99% కూడా సేవకుడు సేవ చేయాలి అంటే 99% కూడా మరి మోకరించి దేవుని వైపు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడిగా ఉండి మరి ఆ బోధలో నడిపిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. అది వాక్యం ప్రకారంగా అలాంటి సేవ చేస్తూ నిలబడిన సేవకులు మన మధ్యలో మన ప్రాంతాల్లో మన ఎంతోమంది ఉన్నారు. అయితే మీరు పరిచయం అయిపోయి అక్కడ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను ఇటు పల్లిపాడు పంపటం జరిగింది. ఎక్కడ పల్లిపాడు? వైరా దగ్గర పల్లిపాడు. ఓకే, ఖమ్మం జిల్లా వైరా దగ్గర పల్లిపాడుకి వాళ్ళు పంపారు. అంటే వాళ్ళ తరఫున మీకు మినిస్ట్రీ ద్వారా మీకు ఒక ప్లేస్ కేటాయించారు. ఇక పల్లిపాడు నుండి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే మీకు ఒక ఏరియాకి వారు చెప్తారు. ట్రైనింగ్ అయ్యాక నువ్వు ఆ జిల్లా వెళ్ళిపోవాలి, నువ్వు ఈ జిల్లా వెళ్ళిపోవాలి, నువ్వు ఆ జిల్లా వెళ్ళిపోవాలంటే ఇక ఎదురు సమాధానం ఉండదు. మీకు అప్పటి వరకు కూడా అంటే ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో ఉన్న పల్లిపాడు మీకు తెలియదు? తెలియదు. ఈ తెలంగాణ అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఖమ్మం చూసుంటారు, కానీ ఖమ్మం మీద నుంచి వరంగల్ హైదరాబాద్ వెళ్తారు, కానీ మీకు ఖమ్మం జిల్లాలో ఉన్న పల్లిపాడు మాత్రం తెలియదు. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పడమే. ఇక ఆ తర్వాత మీరు పల్లిపాడు వచ్చేసారు. సో మీరు పల్లిపాడు వచ్చి మరి పల్లిపాడులో కాకుండా వైరాక్ మళ్ళీ ఎలా షిఫ్ట్ అయ్యారు? అది ఒకసారి మనకి పల్లిపాడు నుండి వైరా పరిచర్య నిమిత్తం వైరాకి రావటం జరిగింది. పల్లిపాడులో కొంతకాలం పరిచర్య చేశాను. పరిచర్య మరి చేసిన తర్వాత ఇక అక్కడికి వైరా వెళ్ళాలి. ఒక పుస్తక రచయితగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అప్పటికి స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా ఎన్నో పుస్తకాలు రాశా, చాలా పుస్తకాలు రాశా. అయితే అక్కడ ఒక రచయితగా, ఒక ప్రవక్తగా ఆ దేవుడు మరి నన్ను వాడుకోవాలని అనుకుంటూ ఉన్నాడు కనుక మరి వైరాకి రావటం జరిగింది. వైరాకి వచ్చేసిన తర్వాత మరి దేవుడు నాకు
ఇంకా ఇంకా అనుభవం, లోతైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కొంతకాలం బిలీవర్ చర్చ్ మినిస్ట్రీలో పనిచేయటం జరిగింది. వారు కూడా నాకు ఎంతగానో కూడా పరిచర్యలో మరి కొంతకాలం నాకు ఆర్థికంగా ఎంతగానో కూడా సహాయపడ్డారు. అయితే అంతకంటే దేవుని మీద ఆధారపడటానికి, ఇంకా ఆయన పని అనేది, ఆయన నాకు అప్పగించిన పని అనేది ఆయన చిత్తానుసారంగా జరిగించడానికి మరి ఆ మినిస్ట్రీలో నుండి బయటికి రావటం జరిగింది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్యను ఇస్తాడు. ఏ సేవకుడైనా దేవుడు ఎవరికి ఏ పరిచర్యను అప్పగిస్తాడో ఆ పరిచర్యలోనే ఆ సేవకుడు రాణించగలుగుతాడు. దేవుడు అప్పగించిన పరిచర్య కాపరి పరిచర్య అయితే ఆ కాపరి పరిచర్యను వదిలిపెట్టేసి నేను ప్రవక్త పరిచర్య చేస్తానంటే రాణించలేడు. ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ప్రవక్త పరిచర్యను వదిలిపెట్టేసి నేను అపోస్తలుని పరిచర్య చేస్తానంటే ఆ అపోస్తలుని పరిచర్యలో ఆ సేవకుడు రాణించలేడు, కష్టమైంది. దేవుడు ఎవరికి ఏ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్యలోనే ఉండాలి. అప్పుడే ఆ పరిచర్యలో దేవుడు వాడుకోగలుగుతాడు. దేవుడు నాకు అప్పగించిన పరిచర్య వాస్తవానికి కాపరి పరిచర్య కాదు, ప్రవక్త పరిచర్య. నా ద్వారా ఒక ప్రవక్తగా ఆయన జరిగించుకోవాల్సినటువంటి పనులు ఎన్నైతే ఉన్నాయో వాటిని జరిగించుకోవటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఆ ముఖస్తుతి బోధలు అనేవి నాకు ఇష్టం ఉండదు. ఎవరిని మెప్పించలేను. నేను ఒక్కటే నేర్చుకున్నాను, ఒక ప్రవక్తగా దేవుడు నాకు అప్పగించినటువంటి మాటలు, ఆ సందేశం వినేవారికి ఎంత బాధగా ఉన్నా, వారికి ఎంత కోపం తెప్పించేదిగా ఉన్నా, వారికి నచ్చినా నచ్చకపోయినా అది దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశం కనుక ఆ సందేశం ఈయటానికే నేను ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటాను, సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా దేవుడు నాకు పేర్లు చూపిస్తూ ఉంటాడు, ఫలానా పేరు మీద పుస్తకాలు రాయాలి. పాస్టర్ గారు, అయితే మీరు ఇప్పుడు వైరాలో వచ్చిన తర్వాత బిలీవర్ చర్చి నుంచి మీరు అంటే వాళ్ళ మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చారు కదా, మీకు నిజమైన పరిచర్యలు అనే నేమ్ అంటే పేరు పెట్టాలని ఎట్లా మీకు అనిపించింది? అంటే మీరు ఒక పరిచర్యల్ని స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నాలో ఒక భారం, ప్రవక్త పరిచర్యలలో పుస్తక పరిచర్య, పాటల పరిచర్య, ప్రార్థనా పరిచర్య, మంచి సమరయుని పరిచర్య, ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యలే. నాకు చూపించినటువంటి ఈ ప్రవక్త పరిచర్యలోని ఇవి కొన్ని భాగాలు. పుస్తక పరిచర్య, బుక్స్ రాశానంటున్నారు, పాటలు రాశానంటున్నారు. అంటే ముందుగా మీరు పరిచర్యలోకి వెళ్ళిన తర్వాత వీటి ముందు కన్నా మీరు అంటే మీ మ్యారేజ్ అవ్వడానికి అమ్మగారిది ఇక్కడ తెలంగాణ ప్రాంతం వైరానే. ఓకే, అంటే ఎట్లా మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు? వాళ్ళు మీకు ఏమైనా తెలియదు కదా? తెలియదు. అంటే మీరు దేవుడు ఎట్లా మీకు పరిచయం చేసినట్లు? పల్లిపాడులో ఒక అమ్మగారు ఉండేవారు. మరి ఇప్పుడు ఆ అమ్మగారు వచ్చినప్పుడు ఒక తల్లిగా నన్ను ఆదరించారు. ఐపీసీ చర్చ్కి వెళ్ళేవారు. ఐపీసీ చర్చ్కి వెళ్తూ ఉండేవారు. అమ్మ, మరి మీ సంఘంలో ఎవరైనా తల్లిదండ్రులు లేని వారు ఉంటే చూడండి అన్నప్పుడు వెంటనే స్పందించటం, మరి చూసుకోవటం అంతా కూడా ఈ విధంగా జరిగిపోయింది. ఓకే, ఆ పల్లిపాడేనా అమ్మగారిది కూడా? పల్లిపాడు. పాస్టర్ అమ్మగారు కాదు. పాస్టర్ అమ్మగారిది వైరా. పాస్టర్ అమ్మగారు కాదు, కానీ
ఒక అంటే పెద్ద వయసు కనుక నేను అమ్మ అని నేను కాదు కదా, మీ పాస్టమ్మ గారిది పల్లిపాడ వైరా వైరా ఓకే ఓకే. అయితే ఆ ఆ అమ్మ విశ్వాసురాలు మీ పాస్టమ్మ గారి గురించి మీకు చెప్పడం జరిగింది. ఆ, దేవునికి స్తోత్రం. సో మరి మీరు సేవకుడిగా మరి ఉన్నారు, మరి మీ సంబంధాన్ని ఆ. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎట్లా అంగీకరించారా? వాళ్ళు అంటే సేవకుడు కదా అని ఎట్లా? వారు చర్చికి వెళ్ళేవారు, వాళ్ళ విశ్వాసం. వాళ్ళు విశ్వాసలే ఓకే. కనుక ఒక దైవ సేవకుడు ఆ, వారు కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావించారు, చాలా సంతోషపడ్డారు. సంతోషపడ్డారు. వాళ్ళు అంగీకరించి వెంటనే ఆ, మా అమ్మాయిని ఇచ్చేస్తారు. వెంటనే స్పందించారు. కానీ మా అన్నగారు అయితే స్పందించలే, మీ తరఫు నుంచి మీ ఎవరు కూడా స్పందించలే. మా అన్నగారు మా అన్న తరపున ఇంకెవరెవరినో తీసుకుని వచ్చారు. వాళ్ళు మా వదిన గారి తరపున వాళ్ళు వచ్చారు. ఎవరు కూడా చాలాసేపు కూడా ఒప్పుకోలే. నువ్వు నా మాట వింటే విను, నీకు ఒక అన్న ఉన్నాడు అనుకుంటే మరి దీన్ని క్యాన్సిల్ చేసుకో, లేడనుకుంటే నువ్వు చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. అయినా కానీ నేను చేసుకుంటానని చేసుకోవటం జరిగింది. ఓకే. అయితే మీరు ఇక అప్పటి నుంచి మీరు ఒక కుటుంబంగా నిజమైన పరిచర్య, నిజదేవుని పరిచర్యలు అని మీరు ఇక సంఘాన్ని స్టార్ట్ చేశారు అక్కడ. ఆ పేరు కూడా నిజదేవుని అంటే యేసుక్రీస్తు గురించి సేవకుల్లో కూడా క్రైస్తవుల్లో కూడా ఎంతో మందిలో రకరకాలైనటువంటి సందేహాలు అనేటువంటివి ఉన్నాయి. కనుక ఆ యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటించటానికి ఆ మాట తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు అంటే మీ మ్యారేజ్ ఏ ఇయర్లో అయింది? 2000 జూలై 12లో వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే మీరు కొన్ని రచనలు చేసిన అంటున్నారు కదా, ఫస్ట్ పాటలు రాశారా, బుక్స్ రాశారా? ఫస్ట్ పుస్తకాలు రాశా. 89వ సంవత్సరంలో సేవకి దేవుడు పిలిచిన తర్వాత అప్పటి నుండి కొన్ని పుస్తకాలు రాశా, కానీ పూర్తిగా మారలేదు. అప్పుడు బైబిల్ చదివాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత కొన్నాళ్ళు మా అత్తమ్మ గారి సంరక్షణలో ఉన్నంత వరకు నేను చాలా భక్తిగా ఎదిగాను. ప్రతి వారం చర్చికి ఆమెతో పాటు చర్చికి తీసుకెళ్ళేది, మంచిగా భక్తిలో ఎదిగాను. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మా అన్నగారికి ఉద్యోగం రావటం, తీసుకుని వెళ్ళిపోవటం, హాస్టల్లో చేర్చటం, ఇలాగా ఆ తర్వాత క్రమక్రమేణా నా భక్తి చల్లారిపోతుంది. అయినా కానీ బైబిల్ చదవటం మానలా, పుస్తకాలు రాయటం మానలా. పుస్తకాలు రాస్తూనే ఉన్నాను, కానీ ఆత్మ నడిపింపు లేదు. కానీ కేవలం సొంత జ్ఞానంతో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం, ఇది నేను నేర్చుకున్న ఆ బైబిల్ జ్ఞానంతో పుస్తకాలు రాసేవాడిని. ఎప్పుడైతే నేను 97వ సంవత్సరంలో సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్నానో అప్పుడు పరిశుద్ధాత్మ చేత, ఇక ఆయన ఆత్మ చేత నడిపించబడుతూ పుస్తకాలు రాయటం ప్రారంభించాను. ఇక దేవుడు నాకు ఒక పేరు చూపిస్తూ ఉంటాడు. ఆ పేరు మీద రాయమన్నప్పుడు దాన్ని నోట్ చేసుకోవటం. అంతకు మునుపు 97 సంవత్సరం, అంతకు మునుపు 89 నుండి 97 వరకు రాసిన పుస్తకాలన్నీ తీసేశాను. 97వ సంవత్సరం నుండి సంపూర్ణంగా నేను దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత ఇక అప్పటి నుండి దరిదాపు 40 పుస్తకాల దాకా రాయటం జరిగింది. బైబిల్ కాలేజీలో మీరు ఆత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత నుంచి రాసిన బుక్స్ 40 పుస్తకాల దాకా. ఇంకా
దేవుడు నాకు హోంవర్క్గా ఇస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఈ పని కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ పని కంప్లీట్ చేయాలి అని దేవుడు నాకు పనులు అప్పగిస్తూ ఉంటాడు. ఆయన నాకు అప్పగించిన పనులు కూడా నేను మరి నేనైతే న్యాయం చేకూర్చలేకపోయాను. కొన్ని అట్టాగే స్టాక్ ఆగిపోయినాయి. దేవుడు 40 బుక్స్ కదా, ఈ 40 బుక్స్లో మీరు ఎన్ని బుక్స్ని ప్రింటింగ్ చేశారు? ఒక 12 పుస్తకాల దాకా ప్రింట్ చేయటం జరిగింది. దాంట్లో ఒక పుస్తకం 13వ పుస్తకం నరసాపురం జీవన్ జ్యోతి పబ్లిషర్స్ వారు తీసుకుని వారే తీసుకున్నారు, వారే పబ్లిషింగ్ చేసుకుంటామని ఇక వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఒకటి 2 పుస్తకాల దాకా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో ఆ 40 బుక్స్లో మీరు మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి బుక్స్ లేవు. అయితే అవి నేను ప్రారంభంలో ప్రింట్ చేసిన పుస్తకాలు కాపీస్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న బుక్స్ అయితే నమ్మితే కలిగే ఆశీర్వాదాలు, సో ఇదొక బుక్. మరి అదేవిధంగా కృతజ్ఞులై ఉండుడి అన్న బుక్ ఒకటి. మరి ఇంకొకటి క్రైస్తవ్యంలో కులమత గలిబిలి అన్న బుక్ కూడా మరి ప్రింట్ అయింది. క్రైస్తవ ఆరోగ్య సూత్రాలు. సో ఇదొక బుక్ దేవుడు మరి ప్రకాష్ గారి ద్వారా ఇచ్చారు. ఇంకొకటి దేవుడు వచ్చాడు, యేసయ్య మరి పుట్టినటువంటి సింబల్తో ఆయన జన్మదినానికి సంబంధించినటువంటిదిగా చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు ఒక 5 బుక్లు మనకు చూపిస్తున్నారు. సో ఈ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావలసిన వాళ్ళు దీంట్లో నాకు ఆశీర్వాదాలు, నమ్మితే కలిగే ఆశీర్వాదాలు చాలా చాలా బాగా, అంటే మొత్తం బుక్ నేను చదవడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ్యంలో కులమత గలిబిలి, ఇది చాలా ప్రాముఖ్యత నాకు అనిపించింది దీన్ని. సో ఇది క్రైస్తవ్యంలో కులమత గలిబిలి, కులాలు చాలా ఉన్నాయి క్రైస్తవ్యంలో, కానీ కొన్ని డామినేషన్గా ఉన్నాయి. కొన్ని కులాలు దాదాపుగా డామినేషన్ చేస్తూ ఉన్నాయి, చూస్తున్నాం కూడా మేము. అంటే మా ఆత్మీయ జీవితంలో మేము గత 20 ఏళ్ళ నుంచి కూడా మేము రక్షించబడిన దగ్గర నుంచి మరి ఈ కులమత గలిబిలి అనే బుక్లో మరి ఎట్లా రాశారనేది నేను చదవాలి. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన దేవునికి నామాన్ని గణపరచడానికి కులాలకు మతాలకు సంబంధం లేదు, కానీ దాన్ని ప్రోత్సహించవద్దు కూడా మనం. సో ఇంకొకటి పాస్టర్ గారు, మరి ఇంకా అంటే మీరు 12-13 బుక్స్ ప్రింటింగ్ అయిపోయింది కదా, అంటే మిగిలిన బుక్స్ ఇంకా ప్రింటింగ్ కావాల్సి ఉంది. అంటే ఒక్క బుక్కు మీకు ప్రింటింగ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? సుమారు ఒక పుస్తకం అంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ ప్రారంభంలో చిన్న పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. అసలైన గ్రంథాలు ఉన్నాయి. 300 పేజీలు, 200, 280 పేజీలు. ఒక 3 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసినటువంటి లెక్కల ప్రకారం అయితే ఒక 64 పేజీలు పుస్తకానికి 11,000 ఖర్చు అయ్యేది. ఒక 2-3 సంవత్సరాల క్రితం మరి ఒక చిన్న బుక్ ప్రింట్ చేయాలంటే 11-12,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. 1000 కాపీస్ తీయాలంటే 12,000-13,000 అవుతుంది. సో ఈ బుక్స్ని మీరు ప్రింట్ చేశారు కదా,
దీనికి ఎట్లా మీరు ఆర్థికంగా వాటిని ప్రింట్ చేయించారు? డబ్బు ఎట్లా మీకు అయితే సాధ్యపడింది? దేవుడు పుస్తకాలు రాయించింది ఆయనే. ఉమ్. ఆయనే వాటిని వెలుగులోకి తీసుకుని రాగలడు. దేవుడే రాయించాడు కనుక దేవుడే వెలుగులోకి తీసుకుని రాగలడు. అయితే ఈ డబ్బు ఎట్లా వచ్చింది మీకు? ఆయన వెలుగులోకి వచ్చేంతగా, దేవుడు ద్వారం తెరిచేంతగా అంతవరకు నేను మరి ఇవన్నీ కూడా మరి ఇట్టాగే ఆగిపోతున్నాయని నేనేం చేశానంటే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మరి రాస్తున్నా, ఇలా పుస్తకాలు మరి పుస్తకం తర్వాత పుస్తకం ఇలాగా మరి పోగవుతా ఉన్నాయి. మరి నాకింత చక్కటి తలాంతునిచ్చావు, మరి నేనైతే కాదు ప్రభువా, నువ్వు నా ద్వారా రాయిస్తున్నావు. మరి నేనైతే నా సొంత జ్ఞానంతోనైతే రోజుకి ఒక పుస్తకాన్ని పొద్దున్న కూర్చుంటే, పొద్దున్న ఉదయం లేస్తే రాత్రి అయ్యేసరికి రోజుకో పుస్తకాన్ని నేను కంప్లీట్ చేయగలను. కానీ అవి హృదయాల్లో కార్యాలు చేయవు. నువ్వు నన్ను ప్రేరేపించి వీటిని రాయిస్తున్నావు కనుక నువ్వే ప్రింట్ చేయాలని ప్రార్థన చేస్తున్నా. అయితే అవి అలాగే ఉంటున్నాయి కనుక డ్వాక్రా లోన్లు తీసుకుని వాటిని కొన్ని ప్రింట్ చేయటం జరిగింది. ఈ 12 బుక్లలో కొన్నిటిని మీరు ఒక సుమారు వాటిని బయటికి పబ్లిష్ చేయాలంటే దానికి కావాల్సిన డబ్బును ఎవరి ద్వారా పొందుకోవడం కాకుండా మీరు సొంతగా అంటే అప్పు తెచ్చి అంటే లేడీస్ గ్రూప్లో డబ్బుని కలెక్ట్ చేసి మీరు ప్రింటింగ్ చేయడం జరిగింది. నిజంగా ఎంత అయితే ఆ తర్వాత ఇది దేవుని కార్యం, దేవుడు నడిపించి ఏ విధంగా నన్ను ప్రేరేపించి రాస్తున్నాడు కనుక ఇక దేవుడే కార్యం చేయాలి, ఆయనే ద్వారాలు తెరవాలి, ఆయన పని ఆయనే చూసుకుంటాడు కనుక ఇంతటితో ఇలాగా లోన్లు తీసుకుని ప్రింట్ చేయటం మంచిది కాదని ఆపేసా. ఇక పుస్తకాలు రాస్తా ఉన్నా. దేవుడు మీరు రాస్తున్నారు ఇంకా అంటే దాదాపు ఒక ఇంకా 10-12 అంటే మీకు ఇంకా ఒక 30-35 బుక్స్ మీ దగ్గర ప్రింటింగ్ కావాల్సి ఉంది. ఉన్నాయి. ఇంకా కొన్ని పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ ఓకే. ఇప్పుడు మీ దగ్గర డైరెక్ట్ మనం ప్రింట్ చేయాలంటే ఒక 30-35 బుక్స్ రెడీగా మన దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిజంగా చూస్తున్న ప్రియ సహోదరులారా, మరి ప్రకాష్ కుమార్ గారిని దేవుడు మరి ఎంతగానో మరి ఆయన సేవకు పిలిచి ప్రవక్త అభిషేకం ఇచ్చి మరి ఆ అభిషేకంలో మరి దేవుడు తన సేవకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల మీద బుక్స్ రాయిస్తూ ఉన్నారు. ఆ బుక్స్ మీరు 40 బుక్స్ రాస్తే వాళ్ళు దాంట్లో 10-12 బుక్స్ అవి ప్రింటింగ్ జరిగినాయి. ఇంకా 30-35 బుక్స్ ప్రింటింగ్ కావాల్సి ఉన్నది. మళ్ళీ ప్రింట్ చేసి మళ్ళీ రీప్రింటింగ్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారంట. సో ఎవరైనా ప్రేరేపించబడగలిగితే కనుక మీరు మనకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాము, ఆ నెంబర్కి మీరు ఫాలో అవ్వండి దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఎందుకంటే చాలామంది వచ్చేసి పాస్టర్ని ప్రతి విషయానికి అడగలేం కాబట్టి కొన్ని విషయాల్ని ఆత్మానుసారంగా ఎట్లా మనం ఫాలో అవ్వాలా, ఎట్లా దేవునితో నడవాలి, దేవుణ్ణి ఎట్లా అడగాలి అనే దాని గురించి మనం తీసుకోవడానికి ఈ బుక్స్ ఉపయోగపడతాయి. అయితే పాస్టర్ గారు నా చిన్న ప్రశ్న ఏంటంటే మీరు ఇప్పుడు 40 బుక్స్ రాసేటప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేశారు అసలు? ఎందుకంటే ఇప్పుడు ఒక బుక్ రాయాలి అంటే మనకు చాలా జ్ఞానం అవసరం. మరి 40 బుక్స్ని దేవుడు మీతో రాయించాడంటే మరి మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేశారు? బైబిల్ ఎన్నిసార్లు చదివారు? బైబిల్ ఇప్పటికీ దరిదాపుగా నాకు తెలిసినంత మట్టికి సుమారుగా 85 సార్లు దాకా చదవటం జరిగింది. దేవునికి మహిమ. 85 సార్లు దాకా. ఎక్కువగా బైబిల్ స్టడీ, ప్రార్థన అంటే నాకు ఇష్టమైనవి. ఎన్ని గంటల ప్రార్థనలో గడిపారు మీరు ఈ బుక్స్ రాయడానికి కానీ పాటలు రాయడానికి కానీ? ఎన్ని గంటలు మీరు ప్రార్థనలో ఉన్నారు? అయితే నేను ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ఇష్టపడతా ఉంటా. నా యొక్క ప్రార్థన అనేది అర్ధరాత్రి అంటే రాత్రి
ఎన్నో రాత్రులు ప్రార్థనలో గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా ప్రార్థన టైం అనేది 2 గంటలు, రాత్రి 2 గంటలు, 1:55 నేను లేవలసి ఉంది. అప్పటికి 1:55కి లేచి ఒక 5 నిమిషాలు నేను తయారయ్యి 2 గంటల నుండి ఇక ప్రార్థనలో గడపడం జరుగుతుంది. అట్లా ఎంత టైం వరకు గడిపేది? తెల్లవారుజాము ఒక్కోసారి 5 గంటలు, ఒక్కోసారి 6 గంటల దాకా, లేకపోతే నాకు ఒక వీలుని బట్టి ఏమన్నా పనులు ఉంటే 5 గంటల దాకా అట్లా ప్రార్థనలో గడిపేవాడిని. దేవునికి స్తోత్రం. అయితే మీరు పాటలు కూడా రాశారు కదా? పాటలు అంటే బుక్స్ రాసేటప్పుడు పాటలు రాశారా? పాటలు వేరే సమయంలో రాశారా? పాటలే, పుస్తకాలే. పాటలు రాస్తా ఉన్నా దేవుడు ఆయనలో పరవశం అవుతున్నాయి. మీరు బుక్స్ రాస్తున్నారు కదా, పాటలు ఎందుకు రాయాలనిపించింది? అంటే దేవుడు పాటలు కూడా రాయన్నారా? పాటలు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం అంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు పరమగీతంలో. ఆయన నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. అలాగే నా హృదయం అనే గిన్నె నిండింది, దేవుని ప్రేమతో నింపబడింది కనుక ఆయన ప్రేమతో నేను నింపబడే కొలది, ఆయన గురించి తలిచే కొలది, ఆలోచించే కొలది, ఆయన గురించి మాట్లాడే కొలది, యోచించే కొలది, ఆయనలో పరవశం అయ్యే కొలది, బైబిల్ చదువుతూ ఆ దేవుని వాక్యానికి మరింత దగ్గరయ్యే కొలది, దేవుని సన్నిధికి దగ్గరయ్యే కొలది, యేసు పాదాల చెంత ఇంకా ఆయన సహవాసంలో దేవుని స్నేహితుడిగా ఉండటానికి దగ్గర అయ్యే కొలది, వాటంతటా అయ్యే నా యొక్క సేవానుభవంలో నుండి క్రొత్త పాటలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు రాసిన పాటలు అంటే మీరు అట్లా అంటే రికార్డెడ్గా ఏం చేయలేదు. ఈ 180 పాటలు కూడా మీరు మీ సంఘంలో పాడుతున్నారా? సంఘంలో అంటే అవి ఇంకా పాటలు, ఈ 2-3 పాటలు తప్ప మిగతా పాటలు అట్టా ఉంచా. ఈ వెలుగులోకి కొద్దిగా మ్యూజిక్స్ పాడే వాళ్ళ చేత పాడించి వాటన్నిటిని వెలుగులోకి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. అంటే ఇప్పుడు వాటిని మీరు రికార్డెడ్గా వాటిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా పాటలన్నీ దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఒక ప్రత్యేకమైన విధానంలో ఉంటాయి. దేవుని యొక్క సేవకుడు, ఒక స్నేహితుడు మాట్లాడుకుంటున్నట్టు, ఒక ప్రేమికుడు మాట్లాడుకుంటున్నట్టు ఆ పాటలు చాలా లోతుగా, ఆ పాటలు ఎంత లోతుగా ఉంటాయంటే మరి ఆ దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రకాష్ గారు అదేవిధంగా దేవుని సేవలో బుక్స్ రాయడమే కాదండి, మరి 180 పాటలకు పైగా మరి రాసినారు. మరి వాటికి రాసిన పాటలు ఉన్నాయి కదా, వాటికి రాగం స్వరకల్పన కూడా మీరే చేశారు. రచన, స్వరకల్పన, రాగం 3 దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ అన్ని పాటల రాగాల్ని మీరు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాడగలుగుతారు. ఎట్లా పాడాలి? ఎందుకంటే అవి దేవుడు నాకు ఇచ్చిన పాటలు. అప్పుడప్పుడు వాటిని పాడుకుంటా ఉంటాను. మీకు ఇచ్చిన 180 పాటలలో మీకు ఇష్టమైన పాట, మీకు నచ్చిన పాట, మంచి మిమ్మల్ని బాగా కదిలించిన పాట, ఒక్క పాట పాడగలుగుతారా మన వీక్షకుల కొరకు? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పాటలు దరిదాపుగా
180 పాటల దాకా ఉన్నాయి. ఆ పాటలలో మరి చాలా పాటలు కూడా మరి హృదయాలను కదిలించేటువంటి పాటలు అవి. అయితే వాటిల్లో ఒక పాట మరి ఈ సమయంలో మరి పాడటానికి మరి ఇష్టపడుతున్నా. ప్రార్థన గురించి నాకు ఎక్కువ కూడా నాకు ఇష్టమైంది. ప్రార్థన గురించి నేను నా జీవితంలో ఎక్కువగా పుస్తకాలు రాయటం జరిగింది. అదేవిధంగా నేను ఎంతగానైతే నేను దేవునితో మాట్లాడుతున్నానో అందుని గురించి ఒక పాట కూడా రాయటం జరిగింది. చాలా పాటలు ఉన్నాయి హృదయాల్ని కదిలించే పాటలు. అయితే ప్రార్థన గురించినటువంటి ఒక పాట, ప్రార్థనా జీవితం పరమ తండ్రితో అనుబంధమే, ప్రార్థనా జీవితం పరమ తండ్రితో సంబంధమే, ప్రార్థనా జీవితం కరుణ గల యేసు హస్తాలలో సద్గుణశీలుని కనుసన్నలో, కరుణ గల యేసు హస్తాలలో సద్గుణశీలుని కనుసన్నలో, జీవపు ఊటలు నేర్చుకొనుటకు, జీవపు ఊటలు నేర్చుకొనుటకు ప్రార్థనే మూల కారణము, ప్రార్థనే మూల కారణము, ప్రార్థనా జీవితం పరమ తండ్రితో సంబంధమే, ప్రార్థనా జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రార్థన పరమ తండ్రితో సంబంధాన్ని మరి ఆశీర్వాదాన్ని మరి ఆ తండ్రితో ముచ్చటించేటువంటి కృపని మరి పాట ద్వారా వీక్షకులకు మరి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఫుల్ఫిల్ చేసినారు. మరి ఎవరైనా మరి 180 పాటలు మరి ప్రకాష్ కుమార్ గారు రాసినటువంటి ఈ సాంగ్స్ని మరి రికార్డు చేయడానికి మంచి మ్యూజిక్ డైరెక్టర్తో చేయించడానికి మేము మరి తనకి దగ్గరగా ఉండి మేము అందరం కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, అనేక మందిని కదిలించడానికి, లోతైనటువంటి మర్మాల గుండా వెళ్ళి నడిపించడానికి. మరి వారు రాసినటువంటి పాటలు కూడా మరి బుక్స్ ఏ విధంగా అయితే అనేక మందిని మరి సంఘాలలో ఉజ్జీవింప చేయడానికి ఉపయోగపడుతున్నాయో, పాటలు కూడా మరి అందరి జీవితాల్లో మేలు కలిగించే విధంగా ఉపయోగపడే విధంగా మీరు ముందుగా ప్రార్థన చేయండి. అదేవిధంగా నిజ దేవుని పరిచర్యలు వారి యొక్క మినిస్ట్రీ పేరు, మీరు వారి కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వారి పిల్లలు 2 ఆ పిల్లలు చదువుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఎంతగానో సేవకులను దేవుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడి నుంచి తీసుకొని వచ్చి అబ్రహామును పొమ్మన్నట్లుగా దేవుడు పంపించి మరి ఆంధ్రలో ఉన్నటువంటి రాజమండ్రి అనే ప్రాంతం నుంచి దేవుడు తెలంగాణ ప్రాంతంలో మరి వైరపట్నంలో దేవుడు బహుబలంగా ప్రవక్త అభిషేకం ఇచ్చి 180 పాటలు రాయించి 40 పుస్తకాలను మరి రాయించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వారి పరిచర్ల కొరకు అందరం ప్రార్థన చేద్దాం. మరి వారు
ఈ 180 పాటలు ఇంకా రాస్తూ ఈ 180 పాటలు కూడా రికార్డు చేసి మరి అందరి జీవితాల్లో మరి దేవుడు మేలు చేయలాగున మీరు ప్రార్థనలు ప్రేరేపించబడితే కనుక మీరు ఫోన్ చేయండి స్క్రీన్ మీద ఉన్నటువంటి మా నెంబర్కి. అదేవిధంగా బుక్స్ కూడా ప్రింటింగ్కి మనకు 35 బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ను కూడా మరి ప్రింటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. మరి ప్రింటింగ్ అయినవి అయితే రీప్రింటింగ్ కోసం ఇవ్వాల్సినటువంటిది ఉంది. ఏదేమైనా ఇది దేవుని రాజ్యం కట్టుట కొరకు మరి దేవుని యొక్క సన్నిధిని ఎంతోమంది ఎంతో ఖర్చు పెడుతుంటారు కదా. ఎంతోమంది బట్టల షాపులకు వెళ్ళినప్పుడు ఖర్చు పెడతారు. ఒక్కటి తీసుకోవాలని పోయి 4-5 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి దేవుడిచ్చిన అవకాశం అది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ సోర్స్లోనే వాళ్ళకు నచ్చడం ద్వారా అది తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ దేవుని పరిచర్య కొరకు మరి మీరు మీ వంతుగా మరి ఎక్కడ నుంచి మీరు ఉండి ప్రేరేపించబడి వినేటువంటి వారు, చూసేటువంటి వారు ఈ వీడియోని మరి మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చాలామందిని మరి దేవుని పరిచర్యలో వారు ఎంతగానో కష్టపడి దేవుని పరిచర్య కొరకు మరి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం వదిలి దేవుని మాట కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలు కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఏమనంటే ధన్యులు వారు, సేవకులు అనేవారు ధన్యులు. ఎందుకంటే ఒక మాట నేను చెప్పి మరి ఈ ప్రోగ్రామ్ని ముగిస్తాను. ఏంటి ఆ ధన్యులు ఎందుకు అవుతారు అంటే, స్వార్థను బోధించు వారి పాదములు సుందరమైనవి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ స్వార్థను బోధించేటువంటి పాదాలు సుందరమైనవి అంటే, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు వీడి, ఇహలోక సంబంధమైనటువంటి డంబపు మాటలు వీడి, త్రాగుడు, వ్యభిచారము, అల్లరి క్రియలు అన్నీ మాని మరి వారు ఏ విధమైనటువంటి పరిశుద్ధ పర్వతం మీద ఉన్నారో అదే విధమైనటువంటి వాళ్ళ జీవితం బ్రతుకులు ఏ విధంగా అయితే మార్చుకున్నారో అదేవిధంగా నడిచి, సైకిల్ మీద వెళ్ళి, ఆటోల మీద వెళ్ళి అనేక ప్రాంతాలకు మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సువార్త ప్రకటించు వారి పాదములు ఎందుకు సుందరమైనవంటే, వారు వెళ్ళిన ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే సినిమాలని ఈ లోకపు తత్వములో మగ్గిపోతున్న వాళ్ళు, త్రాగుడు బానిసలైనటువంటి వాళ్ళు, పిల్లలు మరి కుటుంబం చెల్లాచెదురుగా అయిపోయి జీవితాలు అస్తవ్యస్తంగా మరి అనేకమైనటువంటి మత్తు పానీయాలకు కుటుంబాన్ని చూడకుండా కష్టపడిన కష్టంతో వచ్చినటువంటి సొమ్మంతా కూడా మరి భార్య పిల్లలకు ఇవ్వకుండా మరి ఎంతోమంది ఈరోజు ఖర్చు పెట్టుతూ నా ఇష్టం నాది, నా బ్రతుకు నాది అని అంటున్న వారి కొరకు వీళ్ళు మరి చేతులెత్తి ఉపవాస ప్రార్థనలు చేసి మరి సేవకులుగా దేవుని పిలుపు అందుకొని వెళ్ళి మతం మారవట్లే. ఏం చేస్తున్నారు తెలుసా? మనస్సు మారుస్తున్నారు. మనస్సు మార్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మంచి మనిషిగా చేస్తున్నారు. చూడండి, ఒక వ్యక్తి కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకుంటున్నది కూడా తెలియకుండా బ్రతికేసేటువంటి స్థితిలో వాళ్ళు వారు కష్టపడ్డ సొమ్మును జేబులో 500 రూపాయలు వస్తే 200-300 రూపాయలు వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకొని 100-200 రూపాయలు ఇస్తూ కొంతమంది అయితే 500 రూపాయలు మరి త్రాగుడికే పెట్టి భార్యను కొట్టి మరి హింస పెట్టే భర్తలకు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు సువార్త చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనస్సును మారుస్తున్నారు. ఏమని మారుస్తున్నారంటే, అయ్యా నీ పిల్లలు బహుగా మంచిగా బ్రతకాలి, మంచి జీవితం అనుభవించాలంటే నీవు ఇట్లా తాగకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు మంచి భవిష్యత్తును ఆ పిల్లలకి ఇవ్వాలి, నీ భార్యను గౌరవించాలి అని వారు సువార్త చెప్తున్నారు. సువార్తలో ఉన్న మర్మం అదే. యేసయ్య ఏం చెప్తున్నాడు? అలసిన వారలారా, త్రాగుడుతో అలసిన వారలారా, మరి సొలసిన వారలారా, రోగాలతో అలసిపోయి సొలసిపోయి ఉన్నావా? త్రాగి ఎముకలు చిక్కిపోయేటట్లు ఉన్నావా? అనేకమైన రోగములతో ఉన్నావా? నా దగ్గరికి నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా. ఆ మాటను చెప్పి వాళ్ళు యేసుక్రీస్తు మీద విశ్వాసమును కలిగించి మరి ఎండనక వాననక రేయం బగళ్ళు నైట్ మరి ప్రకాష్ కుమార్ గారిని మనం తీసుకున్నా కూడా వారి జీవితంలో మరి నైట్ 2-3 గంటలకు ప్రార్థనలు కూర్చొని మరి ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇట్లా ఎంతోమంది సేవకులు
వారి దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? వారు అనేక మంది మంచి జీవితం అనుభవించాలి, అనేక మంది మంచి తల్లిగా తండ్రిగా పిల్లలకు ఉండాలి అని దేవుడు చెప్తున్న సంగతులను వారు చెప్తున్నట్లుగా మరి మనం బైబిల్ గ్రంథంలో అందుకనే వాక్యం సెలవిస్తుంది, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి అని. సుందరమే, ఎందుకంటే ఈ రోజుల్లో పక్కింటి వారు బాగుపడితేనే ఎదురింటి వారు తట్టుకోలేని పరిస్థితులలో ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా మరి ఎంతోమంది సేవకులు కన్నీటి ప్రార్థన, ఉపవాసం, నడుం కట్టుకొని, ప్రియ స్నేహితులారా, నా తండ్రి బిడ్డలారా, ఎంతోమంది మరి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కోసం కాదు, అనేక మంది పిల్లల కోసం, అనేక మంది తల్లుల కోసం, అనేక మంది తండ్రుల కోసం, మరి కుటుంబాల కోసం మరి వారు త్యాగం చేసి మరి ఎంతగానో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అందుని బట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ ప్రోగ్రాంకి ధన్య జీవులైనటువంటి పాస్టర్స్ అనే కార్యక్రమానికి వచ్చి వీక్షించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రసన్న వరల్డ్ ఎవాంజలిజం మినిస్ట్రీస్ మరి అనేక మంది సేవకుల యొక్క లోతైనటువంటి దేవునితో సత్సంబంధం కలిగినటువంటి విషయాలని మరి వారి సాక్ష్యాలని మనం ముందుకు తీసుకురాబోతున్నాం. పాస్టర్లు ధన్యజీవులే అండి, అనేక మందిని మరి దేవునిలోనికి, దేవుని యొక్క తత్వంలోనికి తీసుకొని రాబోతున్నారు. కాబట్టి వారి కొరకు ప్రార్థించేయండి. నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్లో మరి కొంతమంది ఇంకొక పాస్టర్ గారితో నేను రాబోతున్నాను. నిజ దేవుని పరిచర్యలు మరి అదేవిధంగా మెరిపో ప్రకాష్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం ఎంతగానో దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. వారి యొక్క అమూల్యమైనటువంటి వారి దేవుని సేవ పరిచర్యని కొనసాగించిన విధానమును మరి మనం అందరితో పంచుకొని మరి దేవుని నామాన్ని ఘనపరిచినారు. మీరందరూ కూడా వారి పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన మనం చేసుకొని ఈ ప్రోగ్రాంని మరి ముగించుదాం. కళ్ళు మూసుకుందాం. మా పరలోకపు తండ్రి, నాయన నీ ప్రియ కుమారుని మెరుపు ప్రకాష్ కుమార్ గారిని అయ్యా నాయన మా మధ్యలో ఉంచి నిజ దేవుని పరిచర్యలు అనే నాయన నీకు స్తోత్రములు, వారికి ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి సతీమణి గారిని బట్టి, పాశ్రమ గారిని బట్టి, వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి, ఆలోచన వివేచన దయచేయండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీకు స్తోత్రం. వారు 180 నాయన పాటలు రాసినారు. అందరూ ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డలు నాయన, ప్రేక్షకులందరూ కూడా నాయన విశ్వాసులు, నాయన నీకు స్తోత్రములు. ఈ మాటలు వారికి ఉపయోగకరంగా మారి దేవా ఎంతమంది పరిచర్య కొరకు అయ్యా సహాయకారులుగా ఉంటారు. మీరే పరిశుద్ధాత్మ తండ్రి రాయించిన పాటల్ని రికార్డు చేయడం కొరకు ద్వారములు తెరవబడును కాకని ప్రార్థన చేస్తున్నా. నాయన నీకు స్తోత్రములు. అదేవిధంగా 40 బుక్స్లో ప్రభా 10-12 బుక్స్ను వారు రాసిన ప్రింటింగ్, రీప్రింటింగ్ ఉన్నాయి. అదేవిధంగా 30 బుక్స్ నుంచి 35 బుక్స్ మరి ప్రింటింగ్ కొత్తగా చేయాల్సినటువంటి బుక్స్ ఉన్నాయి కనుక నాయన వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి, కృప చూపండి అయ్యా. ద్వారం తెరవండి, నీ కృప వెంబడి కృపావరింపచేయండి. నీ కుమారుని ఇంకా ఎత్తిపట్టి ఆయన పరిచర్యలో బహుగా వాడుకొని మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత నీవే పొందుకొనమని మానాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనులు మాకు స్థిరపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రసన్న వరల్డ్ ఎవాంజలిజం మినిస్ట్రీస్ ధన్య జీవులు, ధన్యులైన పాస్టర్స్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మరి బ్లెస్ చేస్తున్నాం, దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఎవరెవరైతే మరి మీ ఆశీర్వాదాన్ని, మీ యొక్క ఫలింపుని కోరుకుంటున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి మరలా మనం కలవబోతున్నాం ఇంకొక పాస్టర్ గారి యొక్క ఆత్మీయమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకోబోతుండగా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.